హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమా టాక్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే బాగున్నామండి. మీరు కూడా బాగున్నారనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరెలా ఉన్నారో కింద కామెంట్ చేసేసేయండి. ఈ వీడియో అయితే లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అనమాట. మా వారి కోసం అనేసి నేను కొంచెం లంచ్‌లో కొంచెం వెరైటీస్ అయితే చేశాననమాట. ఏం లేదని సింపుల్‌గా ఆ రోజు ఫ్రైడే కాబట్టి ఇంక ఎగ్గే కదా! మనకి ఎన్వి అదేముండదు. ఇక్కడైతే నేను గులాబ్ జామ్ చేసి, పులిహోర చేసి, నెక్స్ట్ పొటాటో ఫ్రై, అలానే సాంబార్, గోంగూర పచ్చడి చేశాను. అలాగే ఇక్కడ వైట్ రైస్ అనమాట. ఇక్కడైతే మార్నింగ్ చేసిన టిఫిన్‌లోకి చేశాను కదా! ఉప్మా పెసరట్టు అది కూడా ఉప్మా ఉండిపోయింది. ఈవినింగ్ పిల్లలకి పెట్టేద్దాం అన్నట్లుగా అయితే. ఇంకా అంతా రెడీ అయిపోయింది. మేము ఇంకైతే లంచ్ చేసేస్తున్నామండి. లంచు మేమెప్పుడు కూడా టీవీ చూస్తూనే కింద కూర్చొని చక్కగా నలుగురు అయితే తినేస్తూ ఉంటామనమాట. కానీ ఇలా నలుగురు తిని ఇలాగా కలిసి తినడం అనేది చాలా రోజులయిపోయింది. మామూలుగా పిల్లలకి స్కూలుంటే వాళ్ళు స్కూలుకెళ్ళిపోతారు. నెక్స్ట్ మా హస్బెండ్ కూడా ఇక్కడ ఉండట్లేదు కాబట్టి నేనొక్కదాన్నే అలా టీవీ చూసుకుంటూ, ఏదో ఫోను చూసుకుంటూ తినేస్తూ ఉంటాను. చాలా రోజులకైతే మేము నలుగురు కలిసి చక్కగా అయితే ఇక్కడ లంచ్ అంతా కూడా ఫినిష్ చేసేసాము. ఆ రోజు ఫ్రైడే కదండీ! అందుకని నేనింకా ఆకులైతే తింటున్నా అనమాట. ఇక్కడ ఫ్రంట్ కెమెరాతో తీస్తున్నా అనమాట. తీస్తుంటే కొంచెం రివర్స్‌లో కనిపిస్తుంది గదా! అంతా. నేను మా పెద్దోడు చెప్తున్నా అనమాట. "నువ్వు లెఫ్ట్ హ్యాండ్‌తో తింటున్నావు చూసుకో" అనేసంటే చూస్తున్నాడు కెమెరా వైపు. చూసుకుని అదంతా చెక్ చేస్తున్నాడనమాట. చెయ్యి కదుపుతూ, చెయ్యి ఊపుతూ అదంతా చేస్తున్నాడు. అదేంటి ఇలా కనిపిస్తుంది అనుకుంటూ చూస్తున్నారు గదా! ఇక్కడైతే లంచ్ అంతా ఫినిష్ అయిపోయిందండి మాది. లంచ్ అంతా ఫినిష్ అయిన తర్వాత స్వీట్ తింటే బావుంటుంది కదా! అనేసైతే ఇక్కడ మా హస్బెండ్‌కి, నాకు కూడా ఇక్కడ గులాబ్ జామ్ అయితే సర్వ్ చేసేస్తున్నాను. మా పెద్ద బాబు ఎలాగో స్వీట్స్ అసలు దగ్గరికి రానివ్వడు. మా చిన్నోడైతే వద్దు అన్నాడు. సరే ఈవినింగ్ తింటాడు కదా! అనేసి నేనింక అంత ఫోర్స్ చేయలేదు. ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా లంచ్ చేసి మళ్ళీ ఇంకా వర్క్ అయితే ఎళ్ళిపోయారు. తనకైతే గులాబ్ జామ్ ఇచ్చేసి నేను కూడా అక్కడ గులాబ్ జామ్ అయితే తింటున్నా అండి. నిజంగా లిటరల్లీ ఆ రోజైతే గులాబ్ జామ్ చాలా బా వచ్చింది. దీనికి సంబంధించిన షార్ట్ కూడా నేను ఎలా కుక్ చేశానో, ఆ మెజర్‌మెంట్స్ ఏంటి అదంతా కూడా షార్ట్ పెట్టా అండి. ఎవరైనా చూడకపోయుంటే ఒకసారి షార్ట్ కూడా చెకౌట్ చేసేసేయండి. మనం ఎంత చేసినా కానీ మనం ఫ్రై చేసుకుంటాం గదా! బాల్స్ అనేటివి. అవి కొంచెం ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత సిమ్‌లో పెట్టేసుకొని, ఆ బాల్స్ ఏసిన తర్వాత అలా సిమ్‌లోనే అట్లాగా మనకి ఉడకనిచ్చామనుకోండి, అవి లోపట వరకు కూడా మనకి కుక్ అవుతాయన్నమాట. పిండి టైపు అట్లా ఏముండదు లోపట అదంతా కూడా. అదంతా చేసి నెక్స్ట్ మనం తీసేసిన వెంటనే షుగర్ సిరప్‌లో వేయకూడదండి. తీసిన ఒక 5 మినిట్స్ తర్వాత షుగర్ సిరప్‌లో వేసామంటే మనకి తీసుకునేటప్పుడు కూడా అవి విడిపోకుండా బాగుంటాయన్నమాట. నాకు తెలీక ఫస్ట్‌లో అయితే 1, 2 సార్లు నేను 1, 2 సార్లయితే డీప్ ఫ్రై నుంచి తీసిన వెంటనే షుగర్ సిరప్‌లో వేసేసేదాన్ని. అవి తినడానికనే తీసుకుంటూ ఉంటే మనకి మొత్తం చెదిరిపోయినట్టు, విడిపోయినట్లుగా అట్లా ఉండేదనమాట. కానీ లాస్ట్ ఒక 2, 3 టైమ్స్ నుంచి ఇలా చేస్తూ ఉంటే అసల విడిపోవట్లేదు. చాలా బా వస్తున్నాయి. ఒకసారి ఎవరైనా చెయ్యకపోయుంటే అలా ట్రై చేసుకోండి. అలా ట్రై చేయండి. బా వస్తాయన్నమాట. ఆ రోజైతే ఇంక అట్లా లంచ్ అదంతా ఫినిష్ చేసేసుకొని కాసేపయితే రెస్ట్ తీసుకున్న తర్వాత ఈవినింగ్ ఇంకా మా హస్బెండ్‌కి, పిల్లలకి కూడా మా హస్బెండ్‌కయితే ఇక్కడ కాఫీ అడిగారని కాఫీ ఇస్తున్నాను తనకి. మా పిల్లలకైతే పాలిచ్చేస్తున్నా అండి. ఆ బిస్కెట్స్ మా హస్బెండ్ తీసుకొచ్చారనమాట. ప్లెయిన్‌గా మా పెద్దోడికి ఇష్టం లేదనేసి, "ఒకసారి పాలిచ్చేటప్పుడు ఇవ్వు ట్రై చేస్తాననేసైతే ఇమ్మన్నాడు. సరే తింటాడు కదా! అనేసైతే పాలతో పాటు బిస్కెట్స్ అవన్నీ ఇచ్చాయండి. ఆ రోజైతే ఇంకా ఈవినింగ్ అయితే వాళ్ళకి పాలిచ్చేసి మా హస్బెండ్‌కి కాఫీ ఇచ్చేసి నేను గూడా టీ తాగేసి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయాను నేను. ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడ బియ్యం అయితే అంతా తీస్తున్నా అండి. దేనికనుకుంటున్నారా? రైస్‌కేమి కాదు. నేను బూర్లు చేద్దామనేసి, బూర్లు కోసమనేసి బూర్లకి మనకి బియ్యం పిండి ఉండాలి కదా! దాని కోసమనేసి నేనైతే ఇక్కడ రేషన్ బియ్యం తీస్తున్నానండి. ఎక్కువ ఇలాంటి ఆటిలకి రేషన్ బియ్యం వాడితేనే మంచిది. ఎక్కువ నేను రేషన్ బియ్యం దేనికి యూజ్ చేస్తానంటే, ఇలాంటి టైంలో కానీ, లేదంటే మనకి ఏదైనా ఫెస్టివల్ అప్పుడు చెలివిడి, వడపప్పు చేస్తూ ఉంటాం కదా! అలాంటి టైంలో లేకపోతే దోసకి అది నానబెడుతూ ఉంటాం కానీ రైస్ అలాంటప్పుడు యూజ్ చేస్తాం. ఇక్కడ మా చిన్నోడు చూసారా ఎంత చేస్తున్నాడో, వీడియో తీయరా అంటే వాటికి వాడు తీసుకుంటూ వాడి ఫేస్ అంతా చెక్ చేసుకుంటున్నాడనమాట. ఎలా ఉన్నాను ఏంటి ఇదంతా సరే క్యూట్‌గా ఉంది కదా! అని నేను కూడా వదిలేసాను ఇందులోనే. ఇంకా అక్కడైతే రైస్ అదంతా కూడా ఏమన్నా రాళ్ళు అవన్నీ ఉంటాయనేసి అదంతా వేరేసిన తర్వాత నేనైతే ఇక్కడ రైస్ కడిగేసి నానబెట్టి ఉంచేస్తున్నా అండి. కొంచెంసేపు నానితే మనకి త్వరగా మిక్సీ అవుతాయి కదా! అనేసి కొంచెం వాటర్ అయితే వేసి పక్కన పెట్టేసా అనమాట. పక్కన పెట్టేసిన తర్వాత అది కాసేపటికి నేను ఫిల్టర్ చేసేసి ఆహ్, ఫ్యాన్ కాలి కింద పెట్టేస్తే ఆరిపోతాయి.
ఇదంతా పక్కన పెట్టేసిన తర్వాత అయితే ఇంక నేను ఆ రోజు నైట్ ఏమి కుక్ చేయలేదండి. వంట అదేమీ చేయలేదు. ఎందుకంటే ఆ మధ్యాహ్నం చేసినవే ఉండిపోయినాయి అన్నమాట. అందుకనేసి నేను వంట అదేమీ చేయకుండా పిల్లలకి నైట్ మార్నింగ్ మిగిలినవే వాళ్ళకి పెట్టేసాను. పెట్టేసిన తర్వాత నేను ఆ రోజు మార్నింగ్ అయితే ఉప్మా, పెసరట్టు ఏసాను కదా! కొంచెం పిండి ఎక్కువే పప్పయితే ఎక్కువే నానపెట్టుకున్నానండి. ఈవినింగ్ స్నాక్‌కి మజ్జిగ పునుకులేద్దాం అన్నట్లుగా నానపెట్టాను కానీ, మా హస్బెండ్‌కి ఇంక ఇవన్నీ తిని హెవీ అయిపోయింది. నాకింకేం వద్దు అనేసి అన్నారు. సరే అనేసి ఆ పిండిని తీసి ఇప్పుడు మనకెలాగో ఫ్రైడే కదా! వారం కదా! అనేసి ప్లెయిన్‌గానే వేసేస్తున్నాను. మజ్జిగ అదేమి ప్రిపేర్ చేయలేదండి. మజ్జిగ పులుసు అదేమీని. జస్ట్ నార్మల్‌గానే వేసేసి మనకి నేను ఎలాగో మధ్యాహ్నం సాంబార్ పెట్టాను కదా! సాంబార్ ఇడ్లీ టైప్‌లో తినేద్దాం అన్నట్లుగా అయితే ఇక్కడ నేను జస్ట్ 2 వాయిల వరకు ఏస్తాననమాట. తింటే మా పిల్లలు కూడా తింటారు కదా! అనేసరికి. ఇంకిక్కడంతా వేసేసిన తర్వాత సాంబార్ అదంతా కూడా వేడి చేశా అండి ఒకసారి. వేడి చేసి ఇక్కడ ధనియా పౌడర్ కూడా తీశాను. మా హస్బెండ్‌కి ఇలాంటి పునుకుల్లో ధనియాల పౌడరు, కరివేపాకు పొడి యేసుకొని తింటే ఇష్టమనమాట. ఎప్పుడూ అమ్మ చేసి పంపిస్తారు ఇలాంటివన్నీ. నాకు చేయడం రాదులెండి. ధనియాల పొడి ఒకటి, నెక్స్ట్ కరివేపాకు పొడి, కంది పొడి ఇవన్నీ కూడా అమ్మే చేసి పంపిస్తారనమాట. మా హస్బెండ్ అయితే ఎక్కువ యేసుకుంటారండి ధనియాల పొడి అవన్నీ కూడా. ఇక్కడైతే ఇంకా మేము కూడా డిన్నర్ తినేసి నాకు పనంతా అయిపోయిందిలెండి. గిన్నెలవన్నీ తోమేసి నెక్స్ట్ ఆ స్టవ్ అదంతా కూడా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. ఇక్కడ రైస్ అదంతా కూడా నేను ఆల్రెడీ ఫిల్టర్ చేసేసి క్లాత్ మీద ఆరబెట్టా అండి. ఫ్యాన్ గాలి కింద ఆరుతాయి కదా! నా పనంతా అయ్యేటప్పటికనేసి. నా పనంతా అయ్యేసరికి ఈ రైస్ కూడా కొంచెం తడి తడిగా ఉన్నాయంతే. ఇంకా మిక్సీ అయితే పట్టేస్తున్నాననమాట. నార్మల్‌గా అయితే ఆహ్, బయట ఇచ్చేసుకోవచ్చండి. మిల్లుకి ఇచ్చేసుకోవచ్చనమాట. కానీ నాకు తక్కువే కదా! నేను నానబెట్టింది అనేసి నేనింక మిక్సీలో అయితే ఆడేస్తున్నాను. ఇక్కడ బూర్లకి కాబట్టి మరీ అంత మెత్తగా ఆడుకోనవసరం లేదండి. కొంచెం మొరుంగా ఉంటేనే బావుంటుందనమాట. మనకి బూర్లనేవి కొంచెం క్రంచీగా పైన కోటింగ్ అదంతా కూడా బాగొస్తుంది. చెక్ చేస్తున్నాను. మళ్ళీ జల్లించేస్తుంటే అక్కడ మరీ పిండిలాగా మెత్తగా అనిపిస్తుంది. జల్లించే దాంట్లో చూస్తేనేమో కరెక్ట్‌గా ఉందనమాట. సరే ఎందుకు జల్లించడం అనేసి నేనింకైతే జల్లించడం ఆపేసాండి. ఆపేసి మొత్తం అంతా కలిపేసాననమాట. అదే స్టేజ్ వరకు కూడా మిగిలిన రైస్ అదంతా కూడా నేనైతే మిక్సీ అయితే పట్టేసాననమాట. నార్మల్‌గా ఏంటంటే చాలామంది మినపప్పు అలానే రైస్ అయితే నానబెట్టేసుకొని చేస్తారు గానీ, ఆ ప్రాసెస్ సింపులే చెప్పాలంటే దీనికంటే. చెప్పాలంటే ఇదే కష్టము. బియ్యం నానబెట్టాలి, పిండాడాలి, ఆహ్, మినపప్పు రుబ్బుకునే దాంట్లో కలపాలి, చెయ్యాలనే ఇది ఉంటుంది కానీ, చెప్పాలంటే మినపప్పు, బియ్యం నానబెట్టుకొని దోస టైప్‌లో ఆడుకునేది సింపుల్‌గా అయిపోతుందండి. కానీ నాకెందుకో అది నచ్చదనమాట. పైన అదంతా సాఫ్ట్‌గా అనిపిస్తుంది నా మట్టికి. నేనెప్పుడు గూడా ట్రై చేయలేదులెండి అట్లాగా. సర్లే ఎందుకో కొంచెం లాంగ్ ప్రాసెస్ అయినా గానీ, ఎందుకు నాకు ఇలాగే చెయ్యాలనిపిస్తదనమాట ఎంత లేట్ అయినా కానీ. అందుకనే నేనింకా బియ్యం అయితే నానబెట్టుకుంటున్నా అనమాట. యాక్చువల్‌గా నేనిప్పుడు పిండాడేది ఫ్రైడే ఆడుతున్నానండి. నాకు కావాల్సింది సండే అనమాట. సండే ఎర్లీ మార్నింగ్ నేనైతే బూరెలు ప్రిపేర్ చేస్తాను. మీరనుకోవచ్చు సాటర్డే చేసుకోవచ్చు కదా! అని. సాటర్డే అయితే మళ్ళీ మేము ఎర్లీ మార్నింగే లేచి ఊరైతే వెళ్ళామండి. ఆహ్, అమ్మవారి టెంపుల్‌కైతే వెళ్ళామనమాట. అది గూడా నెక్స్ట్ వ్లాగ్‌లో చూపిస్తాను. ఎక్కడికెళ్ళాము, ఏంటి అదంతా కూడా. దానికోసం అనేసి మళ్ళీ తిరిగొచ్చేటప్పటికి లేట్ అయిపోతుంది అన్నట్లుగా ఇంకా నేనైతే ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను. ఇక్కడైతే అంతా అయిపోయిందిలెండి. అంతా ఆడేసి పెట్టేసాననమాట. మా చిన్నోడు చూస్తున్నారు కదా! వీడియో తీయరా అంటే ఎంతలా చేస్తున్నాడో జూమ్ చేస్తూ, జూమ్ ఔట్ చేస్తూ అదంతా కూడా. ఇక్కడైతే ఫైనల్‌గా అయితే పిండైతే ఆడేసానండి. నేను యాక్చువల్‌గా ఏంటంటే కొంచెం ఎక్కువ పిండే ఆడా అనమాట. మరి సరిపోకపోతే అప్పటికప్పుడు కావాలంటే రాదు కదా! అనేసి ఎక్కువే ఆడాననమాట. ఏదైనా మిగిలిపోయిందనుకోండి ఇబ్బందేముండదు. మనకెలాగో దోస పిండికి మనం మినపప్పు అవి నానపెట్టుకుంటాం కదా! మినపప్పు ఒకటే నానపెట్టేసుకొని ఆ మెజర్‌మెంట్స్‌లో ఈ బియ్యం పిండి కలిపేసుకుంటే మనకి దోస బ్యాటర్ అనేది రెడీ అయిపోతుందనమాట. నేను అలాగే చేశాను. కొంచెం మిగిలిపోతే మొన్నైతే నేను దోస కోసం అనేసి ఇంకా పప్పు ఒకటి నానబెట్టి అందులో కలిపేసాననమాట. మనకేం వేస్ట్ అవ్వదులెండి. ఇబ్బందేమి ఉండదు గూడా. ఇక్కడైతే అదంతా ప్రిపేర్ చేసేసాను. అది ఆడిన వెంటనే డబ్బాలో వేసేసి మూత పెట్టేస్తే అది తడి బియ్యం కాబట్టి మనకి స్మెల్లొచ్చేస్తది. నెక్స్ట్ పైన బూజు పట్టేసినట్టు అయిపోద్దండి. అలాగే వదిలేసుకుంటే బెస్ట్ అనమాట. నేనింకా ఆ పిండి యూజ్ చేసేంత వరకు కూడా అక్కడే ఇంకా ఆ పళ్ళెంలోనే వదిలేసాను. నేనంతా యూజ్ చేసిన తర్వాత అప్పుడు మిగిలిందేమన్నా ఉంటే అది కొంచెం సేపు ఎండలో పెట్టి
అప్పుడైతే నేను డబ్బాలో వేసేసా అండి. ఇప్పుడైతే ఆల్మోస్ట్ అయిపోయిందిలెండి. మొన్నైతే నేనింకా దోస కోసం అనేసి పప్పది నానబెట్టి అందులో కలిపేసాననమాట. మొత్తం అంతా అయిపోయింది ఇక్కడ. ఇదంతా కూడా మిక్సీ అదంతా కూడా తుడిచేసుకొని, ఇంకా మిక్సీ ప్లేస్‌లో మిక్సీని పంపించేసి మొత్తం అంతా తుడిచేసాననమాట. మళ్ళీ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ లేవాలి. ఊరెళ్తామని చెప్పాను కదండీ! 3:30కి అట్లా లేచామనమాట. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.